కల్తీ మద్యం పైన మేము ఎక్సైజ్ వాళ్ళకి మెమోరాండం ఇవ్వడానికి వెళ్తూ ఉన్న సందర్భంగా వెళ్ళి అక్కడ మెమోరాండం ఇచ్చి ఈ కల్తీ మద్యం వల్ల చాలామంది చాలా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా రోడ్ల మీదనే మందు దాగి ఆడవాళ్ళు అక్కడ ఉంటే వాళ్ళందరూ కూడా చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. ఆ ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఆడవాళ్ళని ఇబ్బంది పెడుతూ రేషన్కు బదులు మద్యం ఇస్తామని మాట్లాడుతున్నారు. దానికి ఆడవాళ్ళందరూ కూడా ఈ మధ్యనే న్యూజెండల నుంచి ఆడవాళ్ళు వచ్చి అందరూ ఇలా మందు తాగుతున్నారని నాకు వారు కంప్లైంట్ ఇచ్చారు. ఆడవాళ్ళు అనే మాట నేను మాట్లాడితే అది తీసేసి మా ఆడవాళ్ళు అందరూ మందు తాగుతున్నారు అని అన్నాడు అని చెప్తున్నారు. మేము అసలు ఆ విధానం ఎందుకు చేశాం? ఆడవాళ్ళు పిల్లలు కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయనే మేము ఈ కల్తీ మద్యం మీద మాట్లాడటానికి కల్తీ మద్యం మీద ర్యాలీ చేయటం ఇవన్నీ జరిగితే ఆడవాళ్ళనే మేము అన్నామని మాట్లాడటం అది చాలా తప్పు. మీరు చేసినటువంటిది ఆడవాళ్ళందరూ కూడా మీరు ఒకసారి ఆలోచించండి. అది అక్కడ నేను అట్లా అనలేదు, అనున్నానని మీకు వాళ్ళందరూ చెప్తే దాన్ని మీరు అర్థం చేసుకోండి. అట్లాంటి అనాల్సిన అవసరం కానీ అలాంటి అనే మనస్తత్వం కానీ నాది కాదు. మీరే ఆలోచించండి. నేను నియోజకవర్గంలో అక్క చెల్లెమ్మలందరికీ నేను మాట్లాడిన మీటింగులు కూడా ఉన్నాయి. అక్క చెల్లెమ్మలందరికీ ఆడబిడ్డలందరికీ నాకు ఇంతమంది నియోజకవర్గంలో నా ఆడబిడ్డలు నా అక్క చెల్లెమ్మలు ఉన్నారు అని నేను చీర ఇస్తే ఆ అన్న చీర ఇస్తుందని అందరూ తీసుకున్నారు. రేషను బదులు మద్యం ఇస్తున్న సంగతి మీకు తెలుసు కదమ్మా. వాళ్ళని అనండి అమ్మా, ఏందయ్యా రేషన్ బదులు మీరు బ్రాందీ ఇస్తామంటారు ఏందని వాళ్ళని అనండి. ఇప్పుడు సొసైటీ రైతులు ఉన్నారు, ఆ రైతుల్ని వల్ల పూర్తి స్థాయిలో ఎరువులు ఇస్తామని చెప్పి దోపిడీ చేశాడే ఈ మక్కిన మల్లికార్జునరావు అనే చైర్ పర్సన్. ఆయన అనండి, అది ప్రతి ఒక్క కుటుంబానికి ఆ ఎరువులు అనేది అవసరం రైతు కుటుంబాలకి. అతను రైతు కుటుంబం నుంచి వచ్చి అతను అన్ని విధాల పూర్తి స్థాయిలో ఎరువుల దగ్గర నుంచి ఏదొచ్చినా ప్రభుత్వం తరపు నుంచి రైతులకు లోన్లు వచ్చినా కూడా సరే ఆయన చెరువులు ఆయన ఇవన్నీ పెట్టుకొని వారే తీసుకోవడం జరుగుతుంది. కానీ వారికి సంబంధించినటువంటి వాళ్ళకి, వాళ్ళ బంధువులకి, వాళ్ళ చుట్టాలకి వాళ్ళని కూడా వదిలిపెట్టట్లా. వాళ్ళ దగ్గర కూడా కమిషను. ఇవన్నీ మీరు చేస్తా మమ్మల్ని అంటాం ఎందుకు? మీరు చేస్తున్నారని నేను కూడా అంటాం కాదు. ఇది రైతులందరూ నాతో వచ్చి చెప్తున్నది నేను మీకు చెప్తున్నాను. మీరేం తీసుకుంటారో అది మీకు తెలియాలి. ఎరువులు అనేది పూర్తి స్థాయిలో మార్కెట్లో 500 రూపాయలు ఇస్తే ఎరువులు బస్తా ఉంది. యూరియా బస్తా కూడా 500 నుంచి 550 ఇస్తే అదే మరి ఎక్కడి నుంచి వస్తుంది అది అక్కడికి నీకు తెలియకుండా? నేను ఆ మాట చెప్పాను. రైతులందరూ నాతో చెప్తున్నారు కాబట్టి ఆ మాట నేను చెప్తున్నాను. రైతులు చెప్తుంది, నేను చెప్పేది కాదు ఇది. మళ్ళా నువ్వు నన్ను కమిషన్ తీసుకుంటున్నాడు, ఎరువులు అమ్ముకుంటున్నాడు అనేది నేను అంటాం కాదు, రైతులు అంటున్నారు. రైతులందరూ వచ్చి నేను కూడా ఒక మాజీ ఎమ్మెల్యేగా ఒక పార్టీకి ఇక్కడ అధికార ప్రతినిధిగా నాకు తెలియపరుస్తున్నది నేను చెప్తున్నాను. అంతేగాని నాకేం సంబంధం లేదు. ఇలా మీ ఆంజనేయులు గారు మీరు ఎక్కడెక్కడ స్థలాలు, ఎక్కడెక్కడ పంచాయతీలు, ఎక్కడెక్కడ ఉన్న దోపిడీలు, నువ్వు ఒకటి చేపలు అమ్ముకుంటే ఆయన నా బయో ఫర్టిలైజర్ సమ్మితే కానీ మీకు ఎరువులు ఈయనని చెప్తుండే ఆయన. నా బయో ఫర్టిలైజర్ సమ్మాలంటుండే ఆయన. ఏనేమో నా చేపల చెరువులు అవన్నీ నాకు సంబంధించినవన్నీ నాకు అనుకూలంగా ఇస్తేనే మీ ఊర్లో ఏదైనా జరిగితే, లేకపోతే మీ ఊర్లో నాకు తెలియకుండా ఏం జరగదని ఈయన ఆంజనేయులు గారు, మల్లికార్జునరావు గారు వీళ్ళిద్దరూ కలిసి
ఈ వినుకొండ నియోజకవర్గ ప్రజల్ని అన్ని విధాలా ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే నేను అడగొద్దని మీరు అంటే నేనేం మాట్లాడాలా? నేనేమైనా మాట్లాడితే అది తప్పుగా వాళ్ళు చెప్తే ఆయన చేపలు అమ్ముకుంటున్నాయా, చేపల సంపద నియోజకవర్గం మొత్తం ఆ సంపద అంతా ఆయన తింటున్నాయంటే ఆయన కప్పలు అమ్ముకుంటున్నాయా అని చెప్తే మీరు నమ్ముతామంటే నమ్మండి, మీరు అలాగే ఉంటామంటే ఉండండి. నేను దయచేసి మీ అందరికీ చెప్పేది ఒక్కటే, గ్రామ సంపదల్ని, గ్రామ చెరువుల్ని, రైతులు ఎరువుల్ని రైతులు భయపడలేదంటే నాదే అమ్మాలని ఇక్కడున్న ఎమ్మెల్యే గారు, ఇవన్నీ ఎలాగండి? నా మనవల్లో మనవరాల్లాగా మీరు ఎవరైతే మనవరాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా చెబుతున్నా, అమ్మా నీ తాతయ్య అలాంటి మాట్లాడలేదు అని మీరు అనుకుంటే నా తప్పని క్షమించమని కూడా అడుగుతాను. నేను అనలేదు కాబట్టి అడగట్లేదు, అది కూడా మీరు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను.